అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు తీసిన బ్లాగ్ అండి. వాళ్ళు వచ్చేసరికి మిడ్ నైట్ 12-12:30 అట్లా అయిందండి టైము. యాక్చువల్గా వాళ్ళు వస్తున్నారని మాకు తెలుసు కానీ మా పిల్లలకైతే తెలియదు అనమాట. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడండి. కళ్ళలో ఉన్నారు నిజం కింద ఉన్నాడు. చూసారు కదండి, వాళ్ళు నిద్రలో ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ రియాక్షన్ అయితే అలా ఉంది. ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యారు, ఆ తర్వాత కళ్ళు అనుకొని పడుకున్నారనమాట. మార్నింగ్ లేచిన తర్వాత అర్థమైంది అది కళ్ళ కాదు నిజమే అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు వస్తున్న క్లిప్పింగ్స్ ఏంటంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తీసినవండి. బ్రేక్ఫాస్ట్ కోసం ఏమేమి ప్రిపేర్ చేసుకుంటున్నామా అన్నది షేర్ చేస్తున్నాను. ఎక్కువ వ్లాగ్ ఏమి అంత పెద్దగా తీయలేదు, అక్కడక్కడ క్లిప్పింగ్స్ మాత్రమే తీసానండి. అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి అక్క మసాలా దోశ ప్రిపేర్ చేసింది, అలాగే పూరి కర్రీ అండ్ దోశలోకి చట్నీ ప్రిపేర్ చేసిందండి. ప్లెయిన్ దోశ అలాగే మసాలా దోశ రెండు ప్రిపేర్ చేసుకున్నాము. అవే మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ పూరీలు అయితే నేను ప్రిపేర్ చేశాను, అలాగే దోశలోకి చట్నీ ప్రిపేర్ చేశానండి. ఇంకా మిగిలినవన్నీ మా అక్కే ప్రిపేర్ చేసిందనమాట. పూరీలు ఇలా మంచిగా పొంగాలంటే అందులోకి మనం పూరి పిండి కలిపేటప్పుడు కొంచెం షుగరు అలాగే కొంచెం సుజీ రవ్వ వేశారంటే చాలా సాఫ్ట్గా పొంగుతుంది. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. అంటే మన ఛానల్లో కొత్తగా ఫాలోవర్స్ వచ్చారు కదా సబ్స్క్రైబర్స్, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అండ్ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నామండి. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే లైక్ కూడా చేయండి వీడియో నచ్చితే. బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది కదండి. ఇంకా అందరం కూర్చొని కలిసి తిని చాలా డేస్ అయిపోతుందని చెప్పేసి అందరం ఒక చోట కూర్చొని ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ వాళ్ళు పెట్టుకొని తింటున్నాము. పూరీలోకి కర్రీ మా అక్క ఉత్తి ఆలువే కాకుండా క్యారెట్ అలాగే బఠానీ కూడా వేస్ట్ చేసిందండి, చాలా బాగుంది. అండ్ అలాగే మసాలా దోశ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. బ్రేక్ఫాస్ట్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా అందరం పడుకుందామని అనుకున్నాం, కానీ ఎక్కడండి పడుకోలేదు, మాట్లాడుతూ కూర్చున్నాము. ఇంకా ఈలోపు లంచ్ టైం కూడా అయిపోయిందనమాట. ఏం ప్రిపేర్ చేద్దామా అనుకునే లోపు ఇంకా ఆ రోజు ఎటు మా అక్క వాళ్ళ చిన్న పాప బర్త్డే అని చెప్పేసి బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాము, అలాగే రైతా, గోంగూర పచ్చడి, పప్పు, మార్నింగ్ చేసిన పూరి, అలాగే అందులోకి కర్రీ అనమాట. ఇంకా సలాడ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా తినేసాము. ఇంకా అలా టైం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అనమాట. మార్నింగ్ చికెన్ తెచ్చింది, అది కొంచెం మా అక్క ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టింది అనమాట. ఈవినింగ్ స్నాక్స్లోకి చికెన్ పకోడీ చేస్తా అని చెప్పేసి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. హడావుడిలో రెసిపీ నేను అంటే వీడియో తీయలేకపోయాను. ఈసారి మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మా అక్క వాళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. అలా టైం అయితే గడిచిపోయిందండి. 7 అయిపోయింది. ఇంకా అందరం ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాము కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి. ఇంకా వీళ్ళు వచ్చేసి పైన మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, తినొచ్చేసి మా అక్క వాళ్ళ పెద్ద పాప హాయ్ చెప్తుంది మీకు. ఇంకా అందరం రెడీ అయిపోయి కేక్ కూడా తీసుకొచ్చామండి. ఇక కేక్ పెట్టేసిన తర్వాత ఇదిగోండి తినొచ్చేసి మా అక్క వాళ్ళ చిన్న పాప, అంటే కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి వాళ్ళకి చెప్తున్నాను, తెలియని వాళ్ళకి. తినే అనమాట. తిని పేరు వచ్చేసి ప్రియాష. ఆ రోజు అంతా బాగుంది కానీ కేకే మంచిగా రాలేదండి, కొంచెం అట్లా డిసప్పాయింట్గా ఉంది, కానీ సర్లే అని చెప్పేసి ఇంక అడ్జస్ట్ అయిపోయాము. డెకరేషన్ కూడా ఏం చేయలేదండి, జస్ట్ ఊరికి అట్లా బెలూన్స్ ఊది పక్కన పెట్టాము, ఇంకా అంతే. ఇంకా తినొచ్చేసి మా పెద్దక్క అండి, అక్కడ శారీలో ఉంది కదా తను వచ్చేసి మా పెద్దక్క. అక్కడే స్విచ్ ఇటు చూడండి, ఫోటో తీస్తున్నా. లాస్యా రండి.
అట్లే అట్లే మోతి పెద్దోడివి ఇటు చూడండి, ఇటు చూస్తూ కట్ చేయండి. ఇక్కడ ఇటు చూడండి. కేక్ కటింగ్ అయిపోయిందండి. మా అక్క మా బావ పాపతో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారు. ఇంకా అందరం కలిసి కేక్ పెడుతున్నాము. తినొచ్చేసి మా చెల్లండి. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే నా ఫోన్ ఎందుకో తెలీదు సడన్గా ఉన్నట్టుండి ఆన్ అవుతుంది, ఉన్నట్టుండి తనంతటా అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. చాలా విసిగిచ్చేసింది ఆ రోజు. ఫుల్ ఛార్జింగ్ ఉంది కానీ ఏమైందో తెలియదు, అలా జరిగిందండి. కొన్ని వీడియోస్ మాత్రం అసలు నేను రికార్డ్ చేస్తూ ఉన్న రికార్డ్ అనే ఉంది కానీ తర్వాత అయితే రికార్డ్ అవ్వలేదన్నమాట. చాలా వీడియోస్ అలాగే పోయాయి. ఇంకొన్ని వీడియోస్ మా చెల్లి ఫోన్లో ఉంటే అవి షేర్ చేసుకొని మొత్తం ఒక వీడియో లాగా నేను మీతో షేర్ చేస్తాను. ఇంకా వాళ్ళ అక్కకి ఇక్కడ కేక్ పెడుతున్నాను అనమాట. మా పిల్లలు ఇద్దరు కలిసి, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా కేక్ అయితే పెట్టేశారండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి డిన్నర్ తినేసి బయటకి అయితే వెళ్తున్నాము. మా అక్క వాళ్ళందరూ కార్లో వస్తున్నారండి. ఇంకా మేము వచ్చేసి స్కూటీలో వెళ్తున్నాము. నాకు కార్ పడదు, ఊరికే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదండి. ఇంకా మా వారు నువ్వు మాటికి వామిటింగ్స్ కక్కోవడానికి కిటికీలో స్థల పెడతావు, ట్రాఫిక్ మామూలుగా ఉండదు, వద్దు స్కూటీలో వెళ్దామని చెప్పేసి స్కూటీలో అయితే తీసుకువెళ్ళారు. ఫస్ట్ టైం చూస్తున్నాము హైదరాబాద్ నైట్ వ్యూ. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. సచివాలయం దగ్గరికి వెళ్ళాము. ఇందాక క్లిప్పింగ్లో వచ్చింది కదండి దీపం లాగా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళాము. అక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఇంకా అంబేద్కర్ స్టాట్యూ చూడకపోతే బాగోదులే అని చెప్పేసి ఇంకా అక్కడికి కూడా వెళ్ళి అందరం కలిసి వ్యూ అయితే ఎంజాయ్ చేసామండి. స్టాచ్యూ దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము. చాలా బాగా నచ్చింది, చాలా బాగా కూడా అనిపించింది అనమాట. మేము వెళ్ళేసరికి 11:30 దాటిందిలేండి. అప్పటికి కూడా ట్రాఫిక్ మామూలుగా లేదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. రాష్ట్రంలో ఉన్న సగం జనం అందరూ ఆ రోడ్డు మీదే ఉన్నట్టు అనిపించింది అనమాట నాకైతే. ఎక్కడికి వెళ్ళినా అండి జనాలు అయితే గుంపులుగా ఉన్నారు. అసలు ఇళ్ళల్లో ఎవరైనా జనాలు ఉన్నారా లేదా అన్నట్టు అనిపించింది అనమాట. మాకైతే ఫుల్ క్రౌడ్ అనమాట. ఇలాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోకపోతే మనసు అస్సలు ఊరుకోదు. ఇలాంటివే కదా కొంచెం మెమరబుల్గా ఉంటాయి. 1 by 1 అయితే అందరం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. అందరం కలిసి కూడా దిగాము. చాలా వరకు ఈ బ్లాగ్ అంతా తీసింది అయితే మా చెల్లె అని చెప్పొచ్చు. చాలా వీడియోస్ చాలా ఫొటోస్ అయితే తీసింది మమ్మల్ని. ఇంకా తను కూడా అయితే దిగుతుందండి. పట్టుకో దా. బాబాయ్ బాబా మీరు హలో అమ్మ అబ్బాయి వెళ్ళి వెనకాల నుంచోండి. రన్నింగ్ లోనే ఉంది అందరూ. అమ్మాయి వెనకాల నుంచోండి మొత్తం. అక్కడ దగ్గరికి వెళ్ళి ఏడ వరకు చింపుతావా? ఏం కాదులే. పక్కకి వెళ్ళండి, అది బాబా అమ్మాయి పక్కకి వెళ్ళి బాబా. పగిలిపోతాయి. చాలిందా వీడియో? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ ప్రియాషా, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు డియర్ ప్రియాషా, మే గాడ్ బ్లెస్ టు యూ, హ్యాపీ బర్త్డే ప్రియాషా. ఫోటో దిగుదాం వెనకాల
బాగా పడుతుంది. చూసారు కదండి, హుస్సేన్ సాగర్ దగ్గర కూడా ఇంకా కేక్ కట్ చేసేసామన్నమాట. యాక్చువల్గా ముందు రోజు వాళ్ళు వచ్చినప్పుడు కట్ చేపిద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అంత ఐడియా రాలేదు. ఇంకెటు బయటకు వెళ్తున్నాం కదా, అక్కడ కూడా మాకు గుర్తుగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అక్కడ కేక్ కట్ చేయి. అక్కడ నుంచి ఒక ½ అన్ అవర్ అలా అక్కడ టైం స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఇదంటే ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోతే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దానికి కనుక మీరు క్లిక్ చేస్తే నేను ముందు అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి. మరొక మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటానండి. అంతవరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.